మరో 12 గంటల్లో కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితం దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతుందా? ఇదే అంశంపై 10 టీవీ హెడ్లైన్ షోలో హెడ్లైన్ 2 డిస్కషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. మహేష్ గారు, అంటే కర్ణాటక ఎన్నికల ఫలితం దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతుందన్న అంచనాలో మీరున్నారా? రెండోది, అటు కాంగ్రెస్ పరంగా మనం చూస్తే సిద్ధరామయ్య చేసిన దళిత ముఖ్యమంత్రి వ్యాఖ్య, అలాగే మల్లికార్జున్ ఖార్గే అది అప్రస్తుతం, అలా ఎవరు మాట్లాడకూడదని ఆయన వ్యాఖ్య చేయటం, అంటే ఆసం మెజార్టీ వస్తుందన్న దగ్గర నుంచి కాంగ్రెస్ ఏమైనా ఆలోచన చేస్తుందా? జేడీఎస్ అవసరం పడవచ్చని ఆ తరహా సంకేతం ఏమైనా పంపుతుందా? ఎందుకు మొన్న ఉన్నంత కాన్ఫిడెంట్గా ఈరోజు లేరు? అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏం తగ్గలేదు. దళిత ముఖ్యమంత్రి అనేది కాంగ్రెస్తో సాధ్యం. హైకమాండ్ ఏమన్నా ఆలోచించి దళితుని, అంటే ఎప్పటి నుంచో ఖార్గే కానీ అక్కడ పరమేశ్వరం కానీ ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆశలో ఉన్నారు వాళ్ళు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. అలాంటి అవకాశం అయినా వచ్చి ఆలోచించి దళితుని ముఖ్యమంత్రి చేయాలనుకున్నాను, స్వచ్ఛంగా తప్పుకుంటానని ఒక గొప్ప మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ అధికారంలోకి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాచుర్యం ఉందో అంతే విధంగా సిద్ధరామయ్య గారు చేసినటువంటి పాలన, ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీకి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, బెంగళూరు సిటీ అభివృద్ధి కానీ, ఐటీ సెక్టర్ అభివృద్ధి కానీ, యావత్ కర్ణాటక అభివృద్ధిలో ఆయన పోసిన పాత్ర వల్ల ఇవాళ కాంగ్రెస్ అక్కడ అధికారం రాబోతా ఉంది. ఈ హంగ్ అనే మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అదే మనకు లాభించిందని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే హంగ్ అనే మాట వచ్చినప్పుడు ప్రజలు ఏకతాటిగా కాంగ్రెస్ వైపు మళ్ళీనారని మాకున్న సమాచారం. నాకు తెలిసి దాదాపుగా 125 సీట్స్ కన్నా తక్కువ రాకుండా పరిపూర్ణ మెజార్టీతో అక్కడ ప్రభుత్వం నెలకొల్పుతాను. అయితే మా కాంగ్రెస్ ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, రేపు ఎమ్మెల్యే అంతా కూర్చున్న తర్వాత హైకమాండ్ ఒపీనియన్ తీసుకొని దక్షిణాదిలో ఒక రాష్ట్రం దళితుని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నప్పుడు ఆ చేసే ప్రక్రియను సునాయాసంగా ఉండడానికి సిద్ధరామయ్య గారు ఆ మాట చేసుకుంటారని అనుకుంటా ఉన్నాను. కాన్ఫిడెన్స్ లెవెల్ ఏం తగ్గలేదు. ఇకపోతే ఆయన నిన్న కూడా ఆయన 5 ఏళ్ళు వాళ్ళని పూర్తి చేస్తున్న ప్రెస్తో మాట్లాడుతూ పరిపూర్ణ మెజార్టీతో వస్తామని చాలా స్ట్రాంగ్ ధీమాను వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవాళ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే రేపు డెఫినెట్గా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఆయన ఆ క్రెడిట్ సిద్ధరామయ్యకి 50% క్రెడిట్ కనబోతుంది. రాహుల్ గాంధీ గారు కూడా చాలా విపరీతంగా అక్కడ పర్యటించి వాస్తవాలు తెలియజెప్పడంలో సఫలీకృతమైనాడు. కాబట్టి అక్కడ మేము అధికారంలో డెఫినెట్గా వస్తాం. బీజేపీకి ఎన్నికలు కీలకమే, కానీ మీకు అత్యంత కీలకం అంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ కొంత కాంగ్రెస్ పునర్జీవనానికి ఒక ఊపు అందుకుంటుందని, నెక్స్ట్ జరిగే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ 3 ప్రధాన రాష్ట్రాల్లోనూ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే ఇక్కడ చాలా కీలకమైన కర్ణాటకలో మేము అధికారంలో ఉండి మళ్ళీ అధికారంలో రాబోతా ఉన్నాం. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అంటే అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నారు. విపరీతమైన యాంటీ-ఇన్కంబెన్స్ ఉంది. వాళ్ళ పాలనతో విసిగి వేసిపోయినారు. కర్ణాటక మాకు శుభారంభం అవుతుంది. ఆ తర్వాత జరిగే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్ మినహాయిస్తే ఇంకా ఏ ఎగ్జిట్ పోల్స్ లో కూడా మీరు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుతారని ఇవ్వలేదు. అంటే ఖచ్చితంగా కొంత జేడీఎస్ అవసరం పడొచ్చు. ఎగ్జిట్ పోల్స్ 10 ఏళ్ల క్రితం అంటే జేడీఎస్ సిద్ధరామయ్య మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇటీవల కాలంలో మల్లికార్జున్ ఖార్గే లాంటి అభ్యర్థి ఎగ్జిట్ పోల్స్ ఏమైనా సిద్ధరామయ్య వ్యాఖ్య చేశారు. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ మనం చూసాం. ఎగ్జిట్ పోల్స్ నమ్మకం లేదని కాదు, కానీ అంత అక్యురేట్ గా ఉంటాం మేము అనుకోము. మాకున్న గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 125 దాటుతాము. తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇది ముందు నుంచి ఉంది. బీజేపీ వారు అక్కడ కుమ్మరించినటువంటి డబ్బు, మద్యం, జేడీఎస్ ఆడిచ్చినటువంటి ఆట వల్ల కొంచెం డైల్యూట్ అయిన కనబడ్డప్పటికీ డెఫినెట్గా మెజార్టీ వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. రైట్ సుభాష్ గారు, ఓకే, కాంగ్రెస్కు కీలకం అనేది ఒక కాంటెక్స్ట్ అయితే బీజేపీకి అత్యంత కీలకం అని, అంటే ఇంటర్నల్గా అమిత్ షా, మోడీ నాయకత్వంపై ఇంటర్నల్గా పార్టీలోనూ జరుగుతున్న ఒక చర్చ. రెండోది, కర్ణాటకలో కనుక ఒకవేళ బీజేపీ ఓడిపోతే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ దేశ రాజకీయాలపై ఉంటుందన్న ఒక అంచనా. ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు దేశ రాజకీయాల్లో కర్ణాటక ఎన్నికలు చాలా కీలకమైన మార్పు వస్తుందంటే ఇది నిజంగా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకు ఇవాళ దేశంలో అక్కడ ఇక్కడ వెతుక్కోవాల్సి వస్తుంది. ఒకటి పాండిచేరి, ఒకటి పంజాబ్, ఒకటి మొత్తం కర్ణాటక. అప్పటికంటే ఇప్పటికి మోడీ ప్రభ తగ్గింది అని ఇప్పుడు ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడండి, ఇవాళ మొత్తం సర్వే చేస్తే మోదీ ప్రభావం ఎంత తగ్గింది అంటే చెప్పుకోదగ్గతో అంతేం తగ్గలేదు. ఒక 6% తగ్గింది కొన్ని సెక్టర్లో. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలని చెప్పిన కానీ మొత్తం తగ్గలేదు అంటే 2017, 2016, 2018 కనుక సర్వే చేసుకొని చేస్తే మోదీ ప్రభావం కొంచెం తగ్గింది. ఎందుకంటే ఈ మొత్తం జిఎస్టీ వల్ల ఇంకా మన ఎఫెక్ట్ రాలేదు అన్నట్టు.
కానీ కొన్ని సెక్టర్లు తగ్గింది అన్నట్టు, మిగతా సెక్టర్లో అన్నిట్లో బాగుంది అన్నట్టు. కర్ణాటక కర్ణాటకలో అనుకోకుండా ఫలితం వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా దానికి ఇంపాక్ట్ ఖచ్చితంగా మోడీ కూడా బాధ్యత వహించాలి కదా. అస్సలు అంటే ఇప్పుడు ఆయన సభలను పెంచారు, ఆయన సిద్ధరామయ్య సెంట్రిక్ గా ఆయన చేసిన విమర్శలు అసలు ఆయన స్థాయికి తగ్గట్టుగా కూడా ఆయన మాట్లాడలేదని ఒక చర్చ ఉంది. గుజరాత్లో కూడా 165 సీట్లు గతంలో ఉంటే మీకు ఇప్పుడు 90 దగ్గర వచ్చాయి. దగ్గరలో మీరు బయటపడిన పరిస్థితి ఈసారి కనిపిస్తుంది. ఇప్పుడు గుజరాత్లో ఎన్నికలు తర్వాత కర్ణాటక ఎన్నికలకు చాలా అంటే వ్యత్యాసం ఉంది. గుజరాత్ ఎన్నికలు జిఎస్టీ ప్రభావం తర్వాత నాలుగు పర్యాలు అంటే 26 సంవత్సరాలు ఒకటే పార్టీ ఉన్న తర్వాత కూడా ఇంతకన్నా ఎక్కువ వచ్చింది ఎగ్జిట్ పోల్స్ లో. 2013లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2014లో పార్లమెంట్ పరంగా మీకు 17 సీట్లు వచ్చాయి 26లో కర్ణాటకకు సంబంధించి. ఖచ్చితంగా మోడీ మ్యాజిక్ పనిచేసిందని చాలా మంది ఒప్పుకున్నారు ఆ విషయాన్ని. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఆ మ్యాజిక్ పనిచేయటం లేదు అన్న ఒక చర్చ. ఇప్పుడు మనకు ఇంకొక 12 గంటలు తెలిసిపోతుంది. ఇవాళ మాకున్న సమాచారం ప్రకారం 131 స్థానాల్లో మేము భారతీయ జనతా పార్టీ అఖండమైన విజయం సాధిస్తుంది కర్ణాటకలో. దీనికి కారణాలు అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఆర్గనైజేషన్లో మేము ఒక సంవత్సరంన్నర నుంచి ఆల్రెడీ పోలింగ్ బూత్ నుంచి మేము బలోపేతం చేసుకున్న ఇది మన దాఖలాలు కూడా ఉన్నాయి అన్నట్టు. అంటే మొత్తం 1.5 year నుంచి చేసుకొని ఇవాళ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవాళ కొంచెం ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ కర్ణాటక ఎన్నికల వల్ల మొత్తం దేశ రాజకీయాలే మొత్తం భవిష్యత్తు పోతుంది అంటే అది చాలా తప్పు. కర్ణాటక ఎన్నికల్లో గెలవాలనే దీంట్లో అసలు అవినీతి వీటన్నిటి మీద ఇప్పటివరకు మోడీ మాట్లాడిందంతా బూమరాంగ్ అయిపోయింది. అటు రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ కానీ శ్రీరాములు వీళ్ళందరికీ టికెట్లు ఇవ్వటము, అంటే రెండోది ఈ తరహా ఒక ఇష్యూ, అంటే సెల్ఫ్ గోల్ చేసుకుంది బీజేపీ అనే ఒక చర్చ బలంగా బయలుదేరింది. అక్కడ వారు బలమైన నాయకులు అండి. బలమైన నాయకులు ఏంటంటే మనకు మొత్తం విన్నింగ్ హార్స్ కావాలి. గాలి జనార్దన్ రెడ్డి ఎవరైనా పర్వాలేదు, గాలి జనార్దన్ రెడ్డి ఆయన కోర్టు కేసులో ఆయనకి ఇవ్వలేదు టికెట్. అంటే ఆయన అనుచరులు కూడా అలా కోర్టు కేసులో ఉన్నారా? లేరు. కోర్టు కేసులో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవరు లేరు. కోర్టు కేసు ఉన్నంత మాత్రాన అతను పనికిరాడు పోతాడు, అసలు ఎలక్షన్లో కాంటెస్ట్ చేయొద్దు అంటే ఇక మనం మొత్తం దేశ రాజకీయాల్లో చూస్తే ఏంటంటే అన్ని పార్టీలకు అందరికి ఏదో ఒక కేసు ఉంటుంది. సమర్థించుకుంటారు. ఇది పాల్పడ్డారని అట్లంటే మరి ఇప్పుడు ఏది లేదు, యడ్యూరప్ప గారు కరప్షన్ ఛార్జీలో జైలుకు పోయి జైలు జీవితం గడిపి వచ్చినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేసుకున్నారు. ఎంతో మంది కరప్షన్ గురించి మోడీ మాట్లాడే మాటలు అర్థమే లేదు కదా. మోడీ గారు కరప్షన్ గురించి మాట్లాడడం విడ్డూరం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. ముఖ్యమంత్రి ఒక పెద్ద కరప్షన్ పెట్టారు మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిని. తులసిదాస్ గారు మరో 12 గంటల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అంటే ఖచ్చితంగా దేశ రాజకీయాలపై ప్రభావం ఉండబోతుందా, లేదంటే ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలని దేశ రాజకీయాల్లో ఇదే ట్రెండ్ ఉండబోతుందని అంచనా వేయకూడదా? మీ ఎక్స్పెక్టేషన్, మీ అనాలిసిస్ ఏంటి? అదే ట్రెండ్ ఉంటుందని మనం అనలేం, కానీ తప్పనిసరిగా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినట్టయితే గెలవడమే కాదు, ఒక గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధించి అధికారానికి చేరువైనట్టయితే, ఒకవేళ సంకీర్ణం ద్వారానైనా తప్పనిసరిగా కాంగ్రెస్ శ్రేణులకి ఒక కొత్త బలం చేకూరుతుంది. బీజేపీ ఇప్పటికే బలహీనమైపోయినటువంటి స్థితిలో ఉంది. మోడీ ప్రభ తగ్గిపోయింది అన్నటువంటిది ఒక వాస్తవం. అందుకని బీజేపీ ఇంకా దిగజారుతుంది. ఇప్పటికే రాజస్థాన్లో పెద్ద ఉద్యమాలు నడిచినాయి, రైతాంగ ఉద్యమాలు. మధ్యప్రదేశ్లో రైతుల మీద కాల్పులు జరిగినాయి. ఛత్తీస్గఢ్లో రైతులు, వ్యవసాయ కార్మికులు తిరగబడుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఆ రాష్ట్రాల్లో దీని ప్రభావం తప్పనిసరిగా పడుతుంది. మొత్తం దేశంలో ఇదే ట్రెండ్ వస్తుంది అన్నటువంటిది అనలేకపోయినా బీజేపీ తాలూకా డౌన్ఫాల్కి తప్పనిసరిగా కర్ణాటక ఎన్నికలు తోడ్పడతాయన్నదైతే నిస్సందేహం. ఒకటి. రెండు, బీజేపీ ప్రతినిధి మాట్లాడుతూ ఆర్గనైజేషన్ ద్వారా మేము అన్నీ సాధిస్తామని అన్నారు. ఒక్క ఆర్గనైజేషన్ మాత్రమే సాధించేది కాదు. ఇది
ఎన్నికల్లో ఆర్గనైజేషన్ ఉపయోగపడుతుంది, కానీ అనేకమైన ఇతర అంశాలు బాగా తోడ్పడతాయి. ముఖ్యంగా 2014లో బీజేపీ గెలుపులో సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది ఒక పెద్ద కార్యక్రమంగా చేపట్టింది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ఆనాడు బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ చేశాడు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మిగతా వాళ్ళు చేశారు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా టేకప్ చేసింది ఈ సోషల్ ఇంజనీరింగ్ని. ఈ సోషల్ ఇంజనీరింగ్ కూడా అన్ని సందర్భాల్లో పనిచేస్తుందంటే కొన్ని సార్లు పనిచేయకపోవచ్చు. ఈవెన్ ఈ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూసినట్టయితే ఏ లింగాయతులకైతే ప్రత్యేకమైన హోదాని తెస్తూ సిద్ధరామయ్య గారు తీసుకొచ్చాడో ఆ లింగాయతులు ఇప్పటికీ బీజేపీకే ఓట్లు వేశారు అన్నటువంటిది. కానీ ఆ సిద్ధరామయ్యకి దళితుల్లోనూ బలహీన వర్గాల్లోనూ ఉన్నటువంటి పేదలు మాత్రం బలపరిచే పద్ధతుల్లో ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలు ఉపయోగపడ్డాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్లోనూ ఒపీనియన్ పోల్స్లోనూ వచ్చినాయి. అందుకని అన్ని సందర్భాల్లో పనిచేయడం అన్నటువంటిది ఉన్నప్పటికీ సాధారణమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసినా ఒపీనియన్ పోల్స్ చూసినా కాంగ్రెస్కి ఎడ్జి కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. ఇది రేపు వచ్చే ఫలితాల్లో కూడా వ్యక్తమైతే సంపూర్ణమైన స్థాయిలో తప్పనిసరిగా బీజేపీ తాలూకా తిరోగమనానికి కర్ణాటక ఒక దారి చూపిస్తుంది. ముఖ్యంగా గుజరాత్ చావు తప్పి కన్నులొట్టబోయిన తీరులో కాంగ్రెస్ బీజేపీ బయటపడింది. అక్కడికే కొంత డేలా పడినటువంటి స్థితిలో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా డేలా పడి మరింత దిగజారిపోయేటటువంటి దానికి మాత్రం తప్పనిసరిగా కర్ణాటక దోహదపడుతుంది. ఇది ఒక దేశవ్యాప్తమైన ప్రభావానికి ఇది నాంది ప్రస్తావన పలకడం అయితే ఖాయం. రైట్. అంటే మహేష్ గారు ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే మొన్న మమతా బెనర్జీ ఒక వ్యాఖ్య చేశారు. అంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు, కానీ అసలు అన్ని సీట్లు కాంగ్రెస్కి వస్తాయా, అందుకే ఫెడరల్ ఫ్రంట్ తరహా ప్రయత్నాలు మేము బలోపేతం చేస్తున్నామని. అంటే ఇక్కడ చర్చ ఏంటంటే ఇప్పుడు జేడీఎస్ని కేసీఆర్ వెళ్ళి కలవటము, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా రేపు జేడీఎస్ బీజేపీయో లేదంటే జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే కేసీఆర్ మమతా బెనర్జీ అనుకుంటున్న కాంగ్రెస్ బీజేపీకి సమదూరంగా ఉండే ఒక ఫ్రంట్ సంగతి ఏంటనేది ఇట్స్ ఏ డిఫరెంట్ డిస్కషన్. అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఆ నమ్మకం కుదరట్లేదా మిగతా పక్షాలకి, మమతా లాంటి మీతో కొంత టచ్లో ఉండే పక్షాలకి? మమత కూడా కాంగ్రెస్ వాదే కదా. బేసిక్ ఇప్పుడు యాంటీ బీజేపీ ఫోర్స్ అన్ని ఒక తోటికి రావాలి. యాంటీ కమ్యూనిటీ నమ్మకం లేదు మీకు అన్ని సీట్లు నెక్స్ట్ కూడా వస్తాయి మాట్లాడినా రేపు మెజారిటీ సీట్ల వరకు వస్తే వాళ్ళే నాయకత్వం వహిస్తారు కదా. మెజారిటీ సీట్లు దేశవ్యాప్తంగా స్థాయి టీఎంసీకి లేదు, మిగతా పక్షాలకు లేదు. దేశవ్యాప్తంగా మెజారిటీ సీట్లు వచ్చే స్థాయి కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాంగ్రెస్ పార్టీతోనే ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని బీజేపీ మతోన్మాద శక్తులను వ్యతిరేకించాలంటే మరి కాంగ్రెసే ఆశ్రయించాలి కదా, తప్పనిసరి పరిస్థితి. ఇక కేసీఆర్ ఫ్రంట్ మనకు తెలియదు కాదు, ఇంటి కుంపటి సరిపెట్టుకోవడానికి థర్డ్ ఫ్రంట్ నాటకం ఏదో పోతా ఉన్నాడు. ఆ ఫ్రంట్ ఎంత దూరం పోతుందో అందరికి తెలుసు. ఇలా కేసీఆర్ ఫ్రంట్ అనే మాట ఎవరు ఆడిస్తున్నారు డ్రామా? ఇది బీజేపీ వారు ఆడిస్తున్నటువంటి నాటకం. అది మమతాకు తెలిసి మమతా దగ్గర కూర్చున్నప్పుడు ఏదైతే బిల్లు పార్లమెంట్లో బిల్లుకు వ్యతిరేకం చేశారో అప్పుడు మమతా కేసీఆర్ నిలదీసిందనే మాట కూడా బయటకు వచ్చింది. మీరు ఇక్కడ థర్డ్ ఫ్రంట్ అనే మాట అంటా ఉన్నారు, అక్కడేమో మీ పార్లమెంట్ మీ సభ్యులు గోల చేసి బిల్లు కాకుండా చూస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ థర్డ్ ఫ్రంట్ అనే మాట కేసీఆర్ నిలదీసిందనే మాట కూడా బయటకు పొక్కింది. సో మమతా కేసీఆర్తో పోలిస్తే మమతా చాలా సీనియర్ రాజకీయ నాయకురాలు, చాలా క్రేజీ గ్లామర్ రాజకీయ నాయకురాలు. ఇవాళ జరిగిన సంఘటనలు మనం ఖండిస్తూ ఉన్నాం, కానీ రాజకీయంగా చూసినప్పుడు చాలా పనిచెందిన నాయకురాలు. సో ఆవిడ ఏముంటుంది, కాంగ్రెస్ని తోసిపుచ్చలే ఆవిడ. మెజార్టీ సీట్లు వరకు వస్తే వాళ్ళే కదా. రేపు దేశవ్యాప్తం మెజార్టీ సీట్లు టీఎంసీకి వచ్చాయనుకోండి, మమతా బెనర్జీ నాయకత్వం వస్తుంది, న్యాచురల్ అది. రేపు ఎటు వచ్చి కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సుభాష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్లో నాయకత్వం అనేది ఒక పెద్ద లోపం, పెద్ద డ్రాబ్యాక్. వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ అయ్యిండో, తర్వాత ఎన్ని ఎన్నికల్లో పోయినా కూడా అపజయాల పరంపర అనేది ఇట్లా గ్రాఫ్ ఇట్లా నోస్ డైవ్ వచ్చింది. అంటే వాళ్ళు చేసిన వాదన ఏంటంటే రాజీవ్ గాంధీ తర్వాత మేము ఎవరైనా ప్రధాన పగ్గాలు తీసుకున్నామా, సోనియా గాంధీ వచ్చింది, రాహుల్ గాంధీకి అవకాశం తీసుకోలే కదండి. 2004లో సోనియా గాంధీ గారు తలుచుకుంటే ప్రధానమంత్రి అయ్యేది, ఎవరు ఆపే పరిస్థితి లేకుండే. 2009లో రాహుల్ గాంధీ అవకాశం ఉన్న అనుభవం కోసం తీసుకోలేదు. 2009 అనుభవం కోసం తీసుకోలేదు, అనుభవం ఉన్నాడు కాబట్టి తీసుకోలేదు. ఇన్ఎఫిషియెంట్ కాబట్టి అధికారం కోసం మోడీ అధికారం కోసం కాకుండా యూపీఏ మొత్తం చైర్పర్సన్ పావులు కలిపాడు, ఏ విధంగా సీనియర్స్ ని
కాంగ్రెస్ ఏ విధంగా పార్టీ బీజేపీలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాయకులకు అధికార దాహం మాకు లేదు. ఇలా అద్వానీ పరిస్థితి చూడండి, మోడీ గారు అద్వానీ పట్ల ప్రవర్తించిన తీరు కాంగ్రెస్ పార్టీలో లేరా? యావత్ దేశం బాధపడతా ఉంది. ఎంతమంది సీనియర్ నాయకులు పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టేసినారు. అంటే మీరు పక్కన పెట్టేశారు అద్వానీ కాదని మన్మోహన్ సింగ్ ఇవ్వడం అంటే అద్వానీ పక్కన పెట్టేశారా? అద్వానీ పక్కన ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓకే. ఎక్కడున్నారు అద్వానీ పాపం? బీజేపీని మా గురించి 2 మాట్లాడుతున్నారు. సీట్లు మీ బీజేపీ గురించి నుంచి మాట్లాడారు. తులసిదాస్ గారు ఒకటి అన్నారు. తులసిదాస్ గారు ఒకటి మా అన్నారు. గురించి మాట్లాడినప్పుడు గతంలో మీ మీరు గురించి చేసిన మాట్లాడారు. సోషల్ ఇంజనీరింగ్ ఆ తరహా ఇప్పుడు ఏదని చెప్తారు ప్రయత్నాలు ప్రతి సందర్భంలో పని చేయవు అని. సోషల్ ఇంజనీరింగ్ అంటారు. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అని అంటారు. కాంగ్రెస్ కూడా బూత్ లెవెల్లో బాగానే చేసింది కర్ణాటకలోనే. ఈవీఎం కంప్లీట్ గా మేనేజ్మెంట్ చేసినారని చెప్తారు, ఏదో చేసినారని చెప్తారు అన్నట్టు. ఇప్పుడు గెలిస్తే ఒక నీతి, మీరు కనుక గెలిస్తే కాంగ్రెస్ గెలిస్తే ఏంటంటే చాలా నైతికంగా గెలిచినా మేము డెమోక్రసీ గెలిచింది అంటారు అన్నట్టు. భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఏమంటారు? అందరు మొత్తం మోదీ కాదు, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు విమర్శలు చేసిన భారతీయ జనతా పార్టీ గోవా లాంటి రాష్ట్రాలు ఎట్లా అధికారంలోకి వచ్చినది ఒక కాంటెక్స్ట్. త్రిపురలో కాంగ్రెస్ సంబంధించిన సెకండ్ క్యాటర్ని వీళ్ళందరినీ క్యాప్చర్ చేసి మీరు ఎలా అధికారంలోకి వచ్చారు? మేమెందుకు క్యాప్చర్ రైట్, అవన్నీ వాస్తవాలు బయటకు వచ్చాయి కదా. గోవాలో ఉన్న నాయకత్వం అధికారం కోసం కాంగ్రెస్ నాయకత్వం అధికారం కోసం వెళ్తాము బీజేపీ వచ్చేసింది. చాలా క్లియర్ గా చెప్పినారు. మోడీ గారు వచ్చిన తర్వాత మనోహర్ పారికర్ గారు వస్తే, ముఖ్యమంత్రి వస్తే మేము మొత్తం సపోర్ట్ చేస్తామని చెప్పినారు. మీకు మీ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల చూద్దాం రేపు ఫలితాల తర్వాత ఎలా ఉంటాయి, జాతీయ స్థాయిలో మిగతా వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు. నిజంగా జాతీయ స్థాయిలో 2019 ఎన్నికల నేపథ్యంలో సమీకరణాలకు ఇది నాంది పలుకుతుందో చూద్దాం. లెట్ us wait and see. 12 గంటలు. థ్యాంక్ యూ సుభాష్ గారు, థ్యాంక్ యూ మహేష్ గౌడ్ గారు, థ్యాంక్ యూ తులసిదాస్ గారు విజయవాడ నుంచి లైవ్ లో పాల్గొన్నారు. ఇది కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపబోతున్న అంశంపై 10 టీవీ హెడ్లైన్ షో చర్చ. మరి కాసేపట్లో మల్లన్న ముచ్చట్లు ప్రసారం అవుతుంది. స్టే విత్ us.